బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. బెలూచి వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా పేరిట ఒక లెటర్ అడ్రస్ చేస్తూ వాళ్ళు ఒక నేషనల్ ఫ్లాగ్ కూడా రూపొందించుకున్నారు. మనం పక్క విండోలో ఆ నేషనల్ ఫ్లాగ్ చూడొచ్చు. ఆ నేషనల్ ఫ్లాగ్ ప్రకారం దాని ఒక లెటర్ హెడ్ మీద బెలూచి వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా అనే లెటర్ హెడ్ మీద వాళ్ళు దే రోట్ టు ది సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ ఆయన ఆంటోనియో గుటెరస్కి రాశారు, యుఎన్ హెడ్ క్వార్టర్స్. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కూడా మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాం, విముక్తులమయ్యాం అప్రెషన్ నుంచి సప్రెషన్ నుంచి విముక్తులమయ్యాం, పాకిస్తాన్ ఉక్కు పాదాల నుంచి బయటపడి మేము ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం, మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి అని ఇద్దరికీ అప్పీల్ చేస్తూ రాసిన లెటరు ఒకటి సోషల్ మీడియాలో రిలీజ్ అయింది, షేర్ చేశారు. అపీల్ బై ఇండియన్ బెలూచ్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ బెలూచిస్తాన్. దానికి వాళ్ళు ఒక స్కానర్ కూడా పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ఆ వెబ్సైట్ కూడా మనం చూడొచ్చు. అండ్ వి ద మెంబర్స్ ఆఫ్ ది బెలూచ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా రైట్ టు యూ యాజ్ ఇండియన్ బెలూచిస్ descendants of a proud and ancient nation whose homeland Balochistan remains under occupation and oppression. దురాక్రమణలోను అలాగే అప్రెషన్ ఒత్తిడిలోను ఉండిపోయింది, అణచబడి ఉండిపోయింది, పీడించబడుతోంది 7 దశాబ్దాలుగా అనే విషయాన్ని ప్రస్తావిస్తూ యుఎన్కిను యుఎన్ సెక్రటరీ జనరల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కూడా రాశారు. We humbly request your solidarity and support in this noble cause. ఇవాళ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పాటు అవటం అనేది ఎవరి ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అంటే, తణువుకోకుండా చిన్నపిల్లలైనా చెప్పేది అంటే చైనా ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. బలూచిస్తాన్ మ్యాప్ చూస్తున్నాం. బలూచిస్తాన్ వెస్ట్ వైపు మనకి గ్వాదర్ పోర్ట్ ఉంది. $50 బిలియన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ నిర్మాణంలో భాగంగా చైనా అక్కడ పాకిస్తాన్కి ఈ తాయిలం వేసి, ఈ $50 బిలియన్ తాయిలం వేసి అక్కడ పోర్టు కట్టుకుంది పూర్తి వాణిజ్య అవసరాలు, వ్యాపార ప్రయోజనాల కోసం. చైనాకి అక్కడ పోర్టు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? రైట్, స్ట్రైట్ క్వశ్చన్ అండ్ గుడ్ క్వశ్చన్. అక్కడ పోర్టు కట్టుకుంటే వాళ్ళ వాణిజ్య అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇదేదో పాకిస్తాన్ మీద ప్రేమతోనో లేకపోతే పాకిస్తాన్ అభివృద్ధిని కాంక్షిస్తూనో వాళ్ళేం కట్టల. వాళ్ళ తక్షణ వ్యాపార ప్రయోజనాలు, వాణిజ్య వ్యవహారాల మెరుగుదల, ఇతరత్ర ఎదురవుతున్న అవాంతరాలు, ఛాలెంజెస్ని అధిగమించడం కోసం చైనా ఆ పోర్ట్ అక్కడ కట్టుకుంది, గ్వాదర్ పోర్టు. ఈరోజు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడితే ఆటోమేటిక్గా బలూచిస్తాన్ తోటి చైనా ఎంఓయూ చేసుకోవాల్సి ఉంటుంది. లీవ్ అబౌట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దేవుడెరక దాని సంగతి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన $50 బిలియన్ కూడా గోడ కొట్టిన సున్నం కింద లెక్క అవుతాయి ఒకవేళ బలూచిస్తాన్తో వాళ్ళు ఒప్పందం చేసుకోకపోతే. ఇక మరి పాకిస్తాన్, ఇప్పుడు బలూచిస్తాన్ వాదన ఏంటి? అది పాక్ ఆక్యుపేషన్లో ఉంది, పాకిస్తాన్ దురాక్రమణలో ఉంది, మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాం, పాకిస్తాన్ ఆర్మీని వెంటాడి మరీ ఇక్కడికి రాకుండా చేస్తున్నాం, అడ్డుకున్నాం, 51 ప్రాంతాలని మేము స్వాధీనం చేసుకున్నాం, 71 దాడులు కేవలం 4 రోజుల వ్యవధిలో మేము నిర్వహించాం, క్యారీ అవుట్ చేసాం, 30 మంది పాక్ సైన్యం మా దాడుల్లో చనిపోయారనేది వాస్తవమే. అది ఎప్పటికప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు ఉన్నారు బెలూచి తెగల నుంచి. వాస్తవంగా సింధు నాగరికతకి పూర్వమైన నాగరికత బెలూచి నాగరికత. 44 ట్రైబల్ జాతులు ఉన్నాయి అక్కడ, గిరిజన తెగలు ఉన్నాయి. ఒక్కొక్క తెగకి ఒక్కొక్క సంప్రదాయం, ఒక్కొక్క వినమ్రపూర్వకమైన సంస్కారం ఉన్నాయి. వాళ్ళకంటూ లోకల్ గాడెసెస్ ఉంటారు. తర్వాత ఇస్లాం ఎంటర్ అయిన తర్వాత నెమ్మదిగా ఇస్లాంలోకి కన్వర్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ సంప్రదాయాల్ని, స్థానికంగా ఉండే ఆచార వ్యవహారాలని, సంప్రదాయాల్ని వాళ్ళు వదిలిపెట్టల. అందుకనే ఇవాళకి అక్కడ ఏడాదికి ఒకసారి జరిగే హిలింగాచి మాత ఉత్సవానికి లక్షల సంఖ్యలో హిందువులు, దాదాపు 1.5 కోటి జనాభా ఉంది బెలూచిస్తాన్లో, దగ్గర 30-40 లక్షల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళు నిర్వహించుకుంటే బెలూచీలు పక్కన నిలబడి సపోర్ట్గా ఉండి దాన్ని ఒక జాతీయ పండుగగా నిర్వహిస్తారు. దుర్గామ్మవారి పండుగ అది బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఎలాంటి మతఘర్షణలు అక్కడ ఉండవు, పాకిస్తాన్లో ఉన్నట్టు ఉండవు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అది ఇన్నాళ్ళు జరగనిలేదు. ఈ మధ్యకాలంలో తిరుగుబాటు మొదలైన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ జంకుతోంది, వణుకుతోంది. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ యువతల నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా, భారతదేశం నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా, భారతదేశంతో ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా, భారతదేశంలో పాల్పడిన అరాచకానికి కారణంగా ఎదురవుతున్న పరిణామాలను ఎదుర్కోలేక, మూల్యం చెల్లించుకోలేక సతమతమవుతున్న తరంలో బలూచిస్తాన్ తన తిరుగుబాటు బావుటాన్ని బలంగా ఎగరేసింది. తన ధిక్కార స్వరాన్ని ప్రపంచం మొత్తం వినపడేలాగా వినిపించింది. సో అందులో భాగంగా వాళ్ళు యుఎన్ఓకి, సెక్రటరీ జనరల్కి లెటర్ రాశారు, భారతదేశానికి కూడా.
అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ముందర ఏంటంటే జనరల్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది ఐక్యరాజ్య సమితి చూసేది కూడా చుట్టుపక్కల దేశాలు అలాగే కన్సర్న్ ఉన్న దేశాలు ఏమున్నాయి, చుట్టుపక్కల దేశాలు ఇరాన్ ఉంది, ఆఫ్ఘన్ ఉంది, ఆ పైన ఇంకా చిన్న చితక మరి అటు రష్యా వైపు చూస్తే తుర్కమిస్తాన్ ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా మేము మద్దతు ఇస్తున్నాం మీ స్వతంత్ర భావనలకని వాళ్ళు కూడా వీళ్ళ దేశాన్ని గుర్తిస్తూ ఎంబసీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా బెలూచులకు ఆహ్వానం పంపితే అప్పుడు యుఎన్ రికగ్నైజ్ చేస్తుంది, దీని ఒక ఇండిపెండెంట్ నేషన్ ఇక్కడ ఒక ఎంబసీ పెట్టాలి మనం అని చెప్పేసి అన్ని దేశాలకి 197 దేశాలకి వర్తమానం పంపుతుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ. ఇక ఏమాత్రం ఉనికిలో లేని ఒక ఉగ్రవాద ప్రాంతంగా దాన్ని ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెర్రరిజం కాబట్టి బహవల్పూర్ టెర్రరిజం యూనివర్సిటీ BTU ప్రధానమంత్రి మొన్న చెప్పారు కదా, దాన్ని ధ్వంసం చేసి పారేశారు. 9 స్థావరాల మధ్య ఉంది, అది ధ్వంసం చేశారు. ఇంకా 12 స్థావరాలు ధ్వంసం చేయాలి. మరోపక్క నార్త్ పాకిస్తాన్లో న్యూక్లియర్ ఫెసిలిటీని మన బ్రహ్మోస్ ధ్వంసం చేసిన కారణంగా అక్కడ దాదాపు కొన్ని వందల మంది చూపు కోల్పోయారు. ఆ రేడియో ధార్మికత వల్ల చూపు కోల్పోయారు. అది పాకిస్తాన్ తప్పితం. అండ్ అలాగే నిజంగా బ్రహ్మోస్ యాజ్ ఇట్ ఈజ్గా దాని మీదే అటాక్ చేసి ఉంటే మొత్తం న్యూక్లియర్ సెటప్ నిర్వీర్యం అయిపోయింది. అది ఇప్పుడు 50% నిర్వీర్యమైంది, సగమే నిర్వీర్యమైంది. మిగిలిన సగం కూడా భారతదేశం నిర్వీర్యం చేయగలదు బ్రహ్మోస్తో. కానీ చుట్టుపక్కల పౌర సమాజం ఉంది కాబట్టి కొంచెం సంయమనంతో నిగ్రహంతో వెనక్కి తగ్గి ఉంది. బట్ దీంతో ఒక లెసన్ చెప్పింది పాకిస్తాన్కి, నీ దగ్గర 120 కాకపోతే 1,00,000 పెట్టుకో, బట్ ఆ 120నో 1,00,000నో నియంత్రించి దాన్ని కమాండ్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవస్థని మేము తునాతునకలు చేశాం, బదలు చేశాం, ధ్వంసం చేశామని భారతదేశం చెప్పడమే కాకుండా దానికి తగ్గ ప్రూఫ్ను కూడా షేర్ చేసింది బాహ్య ప్రపంచానికి. పాకిస్తాన్ సౌండ్ లేదు. సో ఇది మొత్తానికి ఏంటంటే ఈ బెలూచిస్తాన్ దగ్గరకు వస్తే బెలూచిస్తాన్ ఏర్పాటు అనేది పాకిస్తాన్కి కంట్లో నలుసు, చెవిలో జోరీగా, కాలి కింద పంటి కింద రాయి, అలాగే కాలి కింద ముళ్ళు, ఇలా 4లాగా మనం చెప్పచ్చు. ఇది ఒక మేజర్ థ్రెట్ కాబోతోంది. బెలూచి లీడర్స్ టైమ్ అండ్ అగైన్ దే ఆర్ షేరింగ్ దేర్ వీడియోస్ ఓపెన్గా. మొన్నటిదాకా మాస్కులు కట్టుకున్న వీడియోస్ రిలీజ్ చేసిన బలూచి తెగలు మనం ఆ వీడియో కూడా దీంట్లో చూడొచ్చు. Was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. వాళ్ళ నాయకుడు చెప్పాడు, భారతదేశం మొత్తం 93,000 ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఒక్కొక్క ఆయుధానికి 10 గోళీలు మాకు ఇవ్వండి. బందూక్ మీ 93,000 స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క బందూక్కి 10 గోళీలు మాకు ఇవ్వండి. పాకిస్తాన్ వైపౌట్ చేస్తాం, కంప్లీట్ తుడిచిపెట్టేస్తాం ప్రపంచ మ్యాప్ నుంచి అంటున్నారు. ఎస్, దే ఆర్ గోయింగ్ టు డూ దట్. అఫ్కోర్స్ వాడికి నైతిక మద్దతు ఉంటుంది. బట్ లౌకిక ప్రపంచంలో బాహ్యంగా పక్కనున్న దేశాలు, సరిహద్దు దేశాలు మద్దతు ఇచ్చిన తర్వాతే మన దేశం యొక్క అభిప్రాయం ఏంటనేది బాహాటంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. నైతికంగా మన మద్దతు అడుగుంటుంది బలూచులకి. బలూచులు బేసిక్గా ఏంటంటే ఇతర మతాల జోలికి వెళ్ళి అక్కడ ఉండే ప్రాంతాల ప్రజలు, బలూచి 44 తెగలు ఉన్నాయి, ఇతర మతాలు ఇతర సంప్రదాయాల జోలికి వెళ్ళరు. వాళ్ళే సమైక్యంగా ఒక సమాఖ్యగా ఏర్పడి, ఒక కౌన్సిల్గా ఏర్పడి, వాళ్ళు ఒక సొంత రాజ్యంగా ఏర్పడిన తర్వాత ఇతరులను గౌరవించాలని ఒక సంప్రదాయం ఉంది. పక్కనున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా అది ఎలాగో మానసికంగా ఆఫ్ఘన్తో కలిసిపోయింది. సో ఇంకా మిగిలేవి పంజాబ్ అండ్ సింధ్. ఈ పంజాబ్ సింధు రాష్ట్రాలలో వ్యవహారం ఎలా ఉండబోతుందంటే 65-70% అగ్రేరియన్ సెక్టర్ ఫ్యామిలీస్ అక్కడ ఉండేది, పూర్తిగా వ్యవసాయం మీద. మనం సింధు జలాలని పంపటం ఆపేస్తే ఆ 2 ప్రాంతాలు ఎడారలైపోతాయి. అప్పుడు గౌరవనీయులు పూజ్యుల పెద్దలు ఆయన అసీం మునీర్ గారు, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, మరో గౌరవనీయులు, మరో పూజ్యులు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, వీళ్ళందరూ బొచ్చ పట్టుకొని బెచ్చం ఎత్తుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి వాళ్ళంతటా వాళ్ళు స్వయాన తెచ్చుకుంటున్నారు. కాబట్టి వారి స్వీయ పొరపాటికి ప్రపంచాన్ని వేలెత్తి చూపలేరు. సో we must appreciate Balochis for their incessant fight against the oppression they have been facing for the last 7 decades. Jai Balochistan.